హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకు నాన్ సాలరీడ్ పర్సనల్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరికైతే శాలరీ లేకుంటుందో అటువంటి వాళ్ళకు కూడా మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సాలరీడ్ లోన్ అని, నాన్ సాలరీడ్ లోన్ అని ఉంటుంది. సో ఈ రోజు ఈ వీడియో ఏంటంటే ఈ యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చే నాన్ సాలరీడ్ పర్సనల్ లోన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే దీనికి సంబంధించి మనకు ఏ పర్పస్ పైన ఇస్తారు, తర్వాత దీనికి మార్జిన్ ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత రీపేమెంట్ టెన్యూర్ ఎలా ఉంటుంది, తర్వాత దీనిలో వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి, సెక్యూరిటీ కానీ గ్యారంటీ కానీ ఏమన్నా అవసరమా, తర్వాత దీనికి ఈఎంఐ క్యాలిక్యులేషన్ ఎంత అమౌంట్ ఇస్తే ఎంత అమౌంట్ మనం రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, తర్వాత దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నాన్ సాలరీడ్ పర్సనల్ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా లేదా దీనికి అప్లై చేసుకోవాలన్నా ఈ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్ ఆ లింక్ని క్లిక్ చేస్తారు అనుకోండి, మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఏ పర్పస్ పైన ఇస్తారు అనేది చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే ఏ పర్పస్ పైన ఇస్తారంటే మ్యారేజ్ కోసం కావచ్చు, లేదా ఏదైనా కొనుక్కోవడానికి, వస్తువు కొనుక్కోవడానికి కావచ్చు, లేదా ట్రావెలింగ్ కావచ్చు, లేదా హాలిడేస్ కావచ్చు, ఇటువంటి పర్పస్ ఏదైనా సరే మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఫెసిలిటీ, అంటే ఏ టైప్ ఆఫ్ లోన్ మనకు టర్మ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వర్కింగ్ క్యాపిటల్ లోన్, టర్మ్ లోన్ ఇలా ఉంటాయి కదా. సో మనకి ఇది టర్మ్ లోన్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, టర్మ్ లోన్ తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్ చూస్తే మనకి ఏ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటాయంటే, సో నాన్ సాలరీడ్ ఇండివిజువల్స్ హ్యావింగ్ రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్. మీరు సాలరీడ్ అయ్యిండకపోవచ్చు, కానీ రెగ్యులర్గా మనకు కొంత ఆదాయం అయితే వస్తుండాలి. అంటే పని చేస్తున్నట్లు ఏదో ఎక్కడో చోట మనకు రెగ్యులర్ ఆదాయం అయితే వస్తుండాలి. అదేంటంటే మినిమం ఏజ్ వచ్చేసి మనకి 25 years. ఎవరైతే 25 years ఏజ్ పైన ఉన్నారో వాళ్ళందరూ దీనికి ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మ్యాక్సిమం వచ్చేసి 75 years, అంటే 25 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఏంటంటే ఈ అప్లికెంట్ మనకి 24 months బిఫోర్ నుంచి మనకు ఈ బ్యాంక్లో అకౌంట్ ఉండాలి. ఎవరైతే లోన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి 2 సంవత్సరాల ముందు నుంచి మనకు అకౌంట్ బ్యాంక్లో ఉండాలి. అంటే జస్ట్ ఒక 4 నెలల కింద మనం అకౌంట్ ఓపెన్ చేసి నాన్ సాలరీడ్ కింద లోన్కి అప్లై చేస్తామంటే అవ్వదన్నమాట. సో 24 months అంటే 2 years బిఫోర్ నుంచి మనకు అక్కడ అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత యావరేజ్గా మన బ్యాలెన్స్, మనం అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. క్వార్టర్లీ యావరేజ్గా 25,000 అನ್ನು మెయింటైన్ చేస్తుంటే, యావరేజ్గా 25,000 మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఎలిజిబిలిటీ కండిషన్. నెక్స్ట్ దీనిలో క్వాంటమ్, అంటే మనకి ఎంత అమౌంట్ ఇస్తారనేది చూస్తే మినిమం వచ్చేసి లిమిట్ ఏముండదు. మ్యాక్సిమం అనేది మనం రీపేమెంట్ చేసిన కెపాసిటీని బట్టి ఇట్లా దాన్ని బట్టి మనకి ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం అనుకోండి 5 lakhs ఇస్తారు, మ్యాక్సిమం వచ్చేసి 5 lakhs ఇస్తారు. అదే సెకండ్ టైం ఎగ్జిస్టింగ్ బారోవర్స్, అంటే ఆల్రెడీ మీరు లోన్ తీసుకొని బాగా కట్టింటే, టైం టు టైం మనకు బాగా రీపేమెంట్ చేసింటే అటువంటి వాళ్ళకి మనకి 15 lakhs ఇస్తారు. అంటే ఫస్ట్ టైం వాళ్ళకైతే 5 లక్షలు, రెండోసారి ఆల్రెడీ బాగా కట్టే వాళ్ళకైతే 15 లక్షల వరకు మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రీపేమెంట్ టెన్యూర్ చూస్తే మనకి ఇక్కడ ఇది మనం టర్మ్ లోన్ అని చెప్పుకున్నాం కాబట్టి ఫిక్స్డ్ టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ వరకు మనం కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే 60 months, అంటే 5 years టైం ఉంటుంది. మీరు ఎంత టైంలో పే చేయగలరు అనే దాన్ని బట్టి మనకు అప్ టు 60 months వరకు అయితే ఉంటుంది. లేదా మనకు 75 years ఏజ్, మనకు లిమిట్ చెప్పుకున్నాం కదా, మ్యాక్సిమం ఏజ్ 75 years అని. సో ఎవరైతే 70 years ఏజ్లో తీసుకున్నారనుకోండి వాళ్ళకి లిమిట్ 75 ఉంటుంది. ఒకవేళ 73 years ఏజ్లో తీసుకున్నారనుకోండి వాళ్ళకు లిమిట్ 75 ఉంటుంది. అంటే ఇక్కడ 2 years టైం పీరియడ్ ఉంటుంది అలా అనమాట. అంటే మ్యాక్సిమం ఏజ్ బేస్ చేసుకొని ఇక్కడ లిమిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి మార్జిన్ ఏమైనా ఇవ్వాలా అంటే మనము కొంత డౌన్ పేమెంట్ లాగా మనం ఏమన్నా కొంత మార్జిన్ మెయింటైన్ చేసుకోవాలంటే ఏమీ ఉండదు. మనకు బైక్ తీసుకున్నాం అనుకోండి, డౌన్ పేమెంట్గా మనకు 10,000 కడితే రిమైనింగ్ అమౌంట్ లోన్ ఇస్తారు కదా, అట్లా దీనికి సంబంధించి డౌన్ పేమెంట్ ఏమైనా కావాలా, మార్జిన్ ఏమైనా ఉంటుందా అంటే ఏమి ఉండదు, మార్జిన్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ దీనికి సంబంధించి పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ చూస్తే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మనకు ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో మనం ఇక్కడ పర్సనల్ లోన్కి సంబంధించి దీనిపైన క్లిక్ చేస్తే మనకు డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది. ఎంత అనేది చూద్దాం ఇప్పుడు. దానిపైన క్లిక్ చేయగానే మనకి చూడండి, రిటైల్ లెండింగ్ స్కీమ్ ఇక్కడ మనకి 7వ తేదీ 7వ నెల 2025 వరకు నుంచి ఇది వర్క్ అవుతుందన్నమాట. సో ఈ ప్రజెంట్ ఈ వడ్డీ రేట్లు ఇక్కడ చూపించిన వడ్డీ రేట్లు మనకు జూలై 7 నుంచి వర్తిస్తాయి. సో ఇక్కడ హోమ్ లోన్ సంబంధించి, తర్వాత ఇలా కిందకి వెళ్తే మనకు డిఫరెంట్ లోన్స్ సంబంధించి వాటి యొక్క వడ్డీ రేట్లు ఉంటాయి. హోమ్ లోన్, స్మార్ట్ సేవ్, వెహికల్ లోను, తర్వాత ఎడ్యుకేషన్ లోన్ సంబంధించి డీటెయిల్స్, తర్వాత మార్ట్గేజ్ సంబంధించి ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి 8th యూనియన్ పర్సనల్ లోన్ అని, మనకు యూనియన్ పర్సనల్ లోన్ కింద సాలరీడ్, నాన్ సాలరీడ్ ఇలా ఉంటుంది. సో మనం నాన్ సాలరీడ్ ఇండివిజువల్స్కి చూద్దాము. ఇక్కడ మనకు సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని ఉంటుంది. 700 అంతకంటే ఎక్కువ ఉంటే ఒకలా ఉంటుంది, అంతకంటే తక్కువ ఉంటే ఒకలా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి 700 అంతకంటే ఎక్కువ ఉంటే 14.35% అనమాట. ఒకవేళ 700 కంటే తక్కువ ఉంటే 14.45% ఉంటుంది. సో ఇది
వడ్డీ రేటు దీనికి సంబంధించి మనకు యూనియన్ బ్యాంక్ సంబంధించి నాన్ సాలరీడ్ ఇండివిజువల్ సంబంధించిన వడ్డీ రేట్ అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు సెక్యూరిటీ చూస్తే మనకేంటంటే దీంట్లో సెక్యూరిటీ ఏమైనా పెట్టాలా, గ్యారంటీ ఏమైనా పెట్టాలని చూస్తే సెక్యూరిటీ పర్సనల్గా సెక్యూరిటీ ఏం అవసరం లేదు. కాకపోతే మీ యొక్క భార్య లేదా భర్త, ఇప్పుడు భార్య అప్లై చేస్తుంటారు అనుకోండి, భర్త కో అప్లికెంట్గా ఉండాలి, లేదా భర్త అప్లై చేస్తుంటారు అనుకోండి, భార్య కో అప్లికెంట్గా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి గ్యారంటీ చూస్తే ఒకవేళ అప్లై చేసే వాళ్ళు ఎవరైనా సరే సింగిల్ అవ్వచ్చు, లేదా విడో అవ్వచ్చు, లేదా డైవర్స్ తీసుకునే వాళ్ళు అవ్వచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా గ్యారంటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లోన్ అమౌంట్కి సంబంధించి ఎంతైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 తీసుకుంటారు అనుకోండి, ఆ 1,00,000కు ఈక్వల్గా మీరు అయితే గ్యారంటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సింగిల్ విడో డైవర్స్ అయితేనే, ఒకవేళ వాళ్ళు అవసరం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారనుకోండి, కో అప్లికెంట్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏం కావాలని చూస్తే మనకు చూడండి ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసము పాస్పోర్ట్ లేదా పాస్పోర్ట్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, ఇవి ఐడెంటిటీ కోసం. అదే అడ్రస్ ప్రూఫ్ కోసం మనకు టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు, రెంట్ అగ్రిమెంటు, ఎనీ రికగ్నైజ్డ్ బై ద పబ్లిక్ అథారిటీ, ఈ డీటెయిల్స్ కావాలి. తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్, లాస్ట్ 6 months నుంచి బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాంటాక్ట్ అవర్ నియరెస్ట్ బ్రాంచ్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఇలా ఉంటుందన్నమాట. సో ఇవి డాక్యుమెంట్స్. నెక్స్ట్ మనం ఈఎంఐ చూస్తే మనం ఎంత అమౌంట్ తీసుకుంటే మనకి ఎంత అమౌంట్ పడుతుంది నెల ఈఎంఐ అని చూస్తే ఇక్కడ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అయితే ఉంటుంది. క్లిక్ హియర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసామనుకోండి, సో మనకు ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని. ఇక్కడ మనం లోన్ అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. మీరు ఎంత లోన్ అమౌంట్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ లోన్ అమౌంట్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు వడ్డీ రేట్ ఎంత, మనం ఇందాక చెప్పుకున్నాం 14.35% అని, లేదా 14.45% అని చెప్పుకున్నాం కదా. సో వడ్డీ రేట్ ఎంటర్ చేసుకోవాలి. టెన్యూర్ మనకి ఎంత టెన్యూర్ ఇస్తున్నారు, 60 months అని చెప్పుకున్నాము. సో మనకు 24 months కావాలంటే 24, 60 months కావాలంటే 60 months, ఇలా ఇక్కడ టెన్యూర్ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ₹1,00,000 ఎంటర్ చేసాం అనుకోండి, ₹1,00,000 ఎంటర్ చేద్దాం. తర్వాత మనకు వడ్డీ రేట్ వచ్చేసి 14.35% ఇస్తాము. తర్వాత టెన్యూర్ వచ్చేసి మనకు 60 months ఇద్దాము. సో 60 months టెన్యూర్ ఉంటుంది. ఇక్కడ షో ఈఎంఐ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, మంత్లీ ఈఎంఐ ఎంత కట్టాలి ఇలా చూపిస్తుంది. సో మంత్లీ పేమెంట్ వచ్చేసి మంత్లీ ఈఎంఐ మనం ₹1,00,000 తీసుకున్నాం కాబట్టి తక్కువ ఈఎంఐ ఉంటుంది. అది 60 months ఎక్కువ టెన్యూర్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి మనకి మంత్లీ వచ్చేసి ₹2,345. టోటల్ వడ్డీ మనకు ₹1,00,000 తీసుకుంటే మనకు వడ్డీ వచ్చేసి 40,700 పడుతుంది. 60 months అంటే 5 years టైం పీరియడ్. 5 years టైం పీరియడ్లో మనం ₹1,00,000 తీసుకుంటే దగ్గర మనకు 40,700 మనకు వడ్డీ పడుతుంది. సో టోటల్ రీపేమెంట్ వచ్చేసి 1,00,000 ప్లస్ 40,000, మొత్తం ₹1,40,700 అనమాట. ఇలా మనకు క్యాలిక్యులేటర్ అయితే ఉంటుంది. సో మీరు ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు, ఎంత వడ్డీ పడుతుంది, తర్వాత ఎంత టెన్యూర్ అనే దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి చూస్తే మనకి ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వేరే వెబ్సైట్కి అయితే వెళ్తుంది. సో వెబ్సైట్కి వెళ్తుంది, అక్కడికి వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ అప్లై నౌ అని ఉంటుంది, లేదా ట్రాక్ స్టేటస్ అని ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేస్తుంటే మీ యొక్క స్టేటస్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి అప్లై నౌ పైన క్లిక్ చేయండి. మీరు అప్లై నౌ పైన క్లిక్ చేయగానే మనకి ఇట్లా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫైండ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ యువర్ నీడ్స్ అనేసి మనకి ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. ఫుల్ నేము మిస్టరా మిస్సెస్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎందుకంటే సైన్ అగ్రిమెంట్స్ ఇట్లాంటి డాక్యుమెంట్స్ ఏమైనా పంపించాలంటే మనకు మెయిల్కి వస్తుంటాయి అనమాట. తర్వాత ఎగ్జిస్టింగ్ కస్టమరా కాదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. మనం చెప్పుకున్నాం నాన్ సాలరీడ్ వాళ్ళకి ఖచ్చితంగా 24 months నుంచి మనకు 2 years బిఫోర్ నుంచి మనకు అకౌంట్ ఉండాలని చెప్తున్నారు. సో కాబట్టి ఎగ్జిస్టింగ్ కస్టమర్ కిందకి మనము పెట్టాల్సి వస్తుంది. తర్వాత సెలెక్ట్ ప్రోడక్ట్, మనం ఏ ప్రోడక్ట్ తీసుకుంటున్నాము అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు పర్సనల్ లోనా ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఎంత అమౌంట్ కావాలి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 కావాలనుకుందాం, ₹1,00,000 అమౌంట్ ఎంటర్ చేద్దాం. తర్వాత సిటీ పిన్ కోడ్, మీ యొక్క సిటీ ఏదైతే ఉందో ఆ సిటీకి సంబంధించిన పిన్ కోడ్ ఎంటర్ చేయండి. సిటీని అంటే ఆ ఏరియాలో మీకు ఏ బ్రాంచ్ నుంచి ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. తర్వాత డిస్క్రిప్షన్, ఎందుకు మీకు ఈ లోన్, మనం ఇందాక పర్పస్ చెప్పుకున్నాం కదా, ఆ పర్పస్ అంటే మ్యారేజ్ కోసమా, ట్రావెలింగ్ కోసమా, హాలిడేస్ కోసమా అని. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఏ పర్పస్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 59+6 అని, అంటే ఇక్కడ 59+6 అని అందరికీ అదే చూపించదు, ఒక్కొక్కరికి ఒకలా చూపిస్తుంది. అది ప్లస్సా మైనసా డివైడెడ్ బై అని ఉంటుంది. సో 59+6 ఎంత, 65. ఈ 65ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ 65 ఎంటర్ చేయండి. తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకేంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది
వాళ్ళకి వెళ్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ చేసిన తర్వాత మనకి ఎలిజిబిలిటీ కండిషన్ ఉందా లేదా, మనకు లోన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందా లేదా, మన ఎలిజిబిలిటీ కండిషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి మనకు ఒకవేళ అంతా మన ఎలిజిబిలిటీ రీచ్ అయితే మనకు లోన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చాలా ఈజీగా మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నాన్ సాలరీడ్ పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.